వెల్కమ్ టు VCN ఛానల్. గవర్నమెంట్ ఇచ్చింది అదే దాన్ని ఒక రోజు డిస్ప్లే చేస్తే ప్రజలకు తెలుస్తుంది, మీకు సేల్స్ పెరుగుతుంది. ఇరవై వేలు ఉంటే ఇప్పుడు 18,000కి వస్తుంది. అంతకు 40,000 ఉండే వస్తువు 25,000కి వస్తుంది అనేది ఒక డిస్ప్లే చేసామంటే కూటమి ప్రభుత్వం తగ్గించిందని చెప్పండి. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువులు కావచ్చు, లగ్జరీ గూడ్స్ కావచ్చు, అన్నిటి మీద కూడా GST అనేది తగ్గించడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగల రామకృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క GST తగ్గించిన దానివల్ల అవగాహన ప్రజలకి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కొన్ని వస్తువుల మీద గతంలో ఏదైతే 18% అనేది 5% చేయడము, 5% అనేది 0 కూడా మెడిసిన్స్లో అయితే గతంలో 5% అనేది ఈరోజు 0 చేసిన సందర్భం కూడా ఉంది. ఇదంతా కూడా ప్రజలకి అవగాహన రావాలి. అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద గతంలో ఏదైతే మేము హామీ ఇచ్చామో నిత్యావసర ధరలు తగ్గిస్తాము, అదేవిధంగా ధరలను స్థిరీకరిస్తాము అనేసి మాట ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు, మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ యొక్క ధరలు అనేవి తగ్గించడం జరిగింది. దీనివల్ల ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకొని షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు పాత స్టాక్ ఏది ఉంది, కొత్త స్టాక్ ఏ విధంగా తగ్గిస్తున్నారు, ఎంత తగ్గిస్తున్నారనే ఆలోచన అవగాహన కల్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రింట్ మీడియాకి అదేవిధంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. కురుగల రామకృష్ణ గారి ఆదేశంతో ఈరోజు మా మార్కెటింగ్ చైర్మన్ అయితేనేమి, అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు, యువజన రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మాజీలందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, పేరుతో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా, GSTని ఏ విధంగా గవర్నమెంట్ తగ్గించింది, దాన్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలా, కూటమి ప్రభుత్వం బాధ్యత ప్రజలకు తెలియజేయాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరి రాజా స్ట్రీట్లో అంటే వ్యాపార కూడల్లో మేము ప్రచారం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2016లో పెద్ద నోటు రద్దు చేసి 2,000 రూపాయల నోటు రద్దు చేశారు నవంబర్లో. తర్వాత 2017లో 1 నేషనల్ 1 ట్యాక్స్, భారతదేశం అంతా ఒకే ట్యాక్స్ ఉండాలా, GST గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉండకూడదు, ప్రతి రాష్ట్రానికి సమానంగా ఉండాలా. ఏ వస్తువు కొన్నా ఉత్తరప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా, ఆంధ్రప్రదేశ్లో కొన్నా ఒకే రేటు ఉండాలా, తమిళనాడులో కొన్నా ఒకే రేటులో ఉండాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఈరోజు చాలామందికి అర్థం కావటం లేదు ప్రజలకి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో GST అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాయితీ అని కొనుక్కుంటున్నారు ప్రజలు కూడా. కాదండి, అది తప్పదు. GSTలో 3 పద్ధతులు ఉన్నాయి, 3 విధానాలు ఉన్నాయి. ఒకటి CGST, సెంట్రల్ GST, రెండోది స్టేట్ GST, మూడోది IGST, ఇంటిగ్రేటెడ్ GST. మనము
ఈ 3 జిఎస్టీని పే చేస్తాను ప్రతి ఒక్క వస్తువు పైన. అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రానికి పోతే అది సిజిఎస్టీ అంటారు. మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఉత్పత్తులని మన రాష్ట్రాల్లో ఏర్పడే వస్తువుల మీద వేసేది ఎస్జిఎస్టీ. దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి పక్క రాష్ట్రాల కంటే కూడా మన ముఖ్యమంత్రి వారు మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని దృష్టికి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆదేశాలు ఇచ్చిందో తూచా తప్పకుండా స్టేట్ జిఎస్టీని కూడా తగ్గించింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకు వచ్చే ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కూడా మనం తగ్గించాం కేంద్రంతో పాటు. అదేవిధంగా ఈరోజు కిరాణా వస్తువుల మీద 18, 12, 5% జిఎస్టీలు ఉంటే ఈరోజు 5% జిఎస్టీ వేసి కొన్ని నిల్లు చేశాం. అదేవిధంగా నిత్యావసర వస్తువులు మనం ఉపయోగించే పేస్ట్ అయితేనేమి, సోపులు అయితేనేమి, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు అంతకుముందు 18%, 12% ఉంటే దాన్ని 5% చేశాం. అంటే దాదాపు 13% తగ్గించాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా అంతకుముందు 18% ఉండింది, దాన్ని 0 చేశాం. ఆరోగ్యం అంటే హాస్పిటల్ వేసే బిల్లులు ప్రతి ఒక్కటి మీద జీవితం అంటే మన రక్షణ కోసం కట్టే ప్రతి బిల్లు మీద 0% చేశాం. స్టేట్ గవర్నమెంట్ చేసింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది. పిల్లలు ఉపయోగించే ఆఫీసులో ఉపయోగించే స్టేషనరీ కూడా కొన్ని వస్తువుల మీద 5%, కొంతమంది 0 చేశాం. ఈ విధంగా అదేవిధంగా బట్టల దుకాణాల్లో కూడా 12% ఉండేదాన్ని చెప్పుల షాపు, బట్టల షాపుల్లో, రెడీమేడ్ బట్టల షాపులో 12% అని 5% చేశాం. అంటే ఈరోజు ప్రతి ఒక్క విధానం మనుషులకి ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ తగ్గించి ఒక సామాన్యుడి మీద నుంచి అయితే ఒక ధనికుడి మీద నుంచి ఇక్కడ 15,000 రూపాయల సంవత్సరానికి ఆదాయం కలిగించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది. దీనంతా ప్రజలు గుర్తించుకొని తెలుగుదేశంకి ఒక గొప్పతనం, అదేవిధంగా కూటమి ప్రభుత్వ గొప్పతనం, కేంద్ర ప్రభుత్వ గొప్పతనం ప్రజలకు అర్థం కావాలని మేము విధంగా జరుగుతున్నాం. ఇది ప్రతిరోజు నిరంతరం జరిగే ప్రక్రియ. ఈరోజు టౌన్ అధ్యక్షుడి సమక్షంలో టౌన్లో చేశాం. రేపు ఎవరు కష్టంలో వాళ్ళు బాధ్యత తీసుకొని ఎవరు వార్డు వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ఈరోజు తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు తీసుకుంటామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం.